వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు తమ్మకాయ పచ్చడిని అయితే తీసుకొచ్చేసానండి. కొన్ని ప్రదేశాలలో ఈ తమ్మకాయని చెమ్మకాయ అని సమ్మకాయ అని కూడా అంటారంటండి. అంటే ప్రాంతాన్ని బట్టి వాటి పేర్లు కూడా కొన్నిటికి మారుతూ ఉంటాయి కదా, అలానే ఈ తమ్మకాయ కూడా. దీనికి సంబంధించి పచ్చడిని నేను షార్ట్లో కూడా పచ్చళ్ళ సిరీస్ దాంట్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ చూడకపోతే ఒకసారి చూసేయండి. డీటెయిల్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. చూసేయండి వీడియోని. తమ్మకాయలను ఒక 1/2 kg వరకు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసి కొద్దిగా పెద్ద ముక్కలుగానే అయితే నేను కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇవి చిక్కుడు జాతికి చెందినవండి. తీగలాగానే ఉంటుంది. చిక్కుడు గింజ ఏ విధంగా ఉంటుందో అలానే దీనిలో కూడా ఉంటుంది. అలానే చిక్కుడుగాయని మనం ఏ విధంగా అయితే ఉడకపెట్టుకుంటామో అలానే దీన్ని కూడా ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అయినా లేదా కుక్కర్లో అయినా. నేను జస్ట్ వాటర్ని ఈ గింజల మీద స్ప్రింకిల్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టి 2 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఇది పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకుని బాండీ అది పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని స్పైస్గా తగినట్లుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేయండి. స్పైస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో తింటారు కదండి. అలా ఎవరి స్పైస్ని బట్టి వాళ్ళు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ఈ తమ్మకాయల్ని చిక్కుడుకాయలు ఏ విధంగా అయితే మనం ఫ్రైగానో లేదా పులుసుగానో కర్రీగానో వాడతామో సేమ్ అలానే వాడుకోవచ్చండి. ఇవి నగరాల్లో ఉండే వాళ్ళకి దొరకటం కొద్దిగా కష్టమేను, కానీ పల్లెటూరుల్లో చూసినట్లయితే ఇంటి పెరట్లో గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి కదా. మరి ఇలాంటివి కనుక మార్కెట్లో మనకి అవైలబుల్గానే ఉంటున్నాయండి. కొన్ని చోట్ల దొరికితే మటుకు అసలు మిస్ చేయకండి. ఇలా కొద్దిగా నువ్వులు కూడా 1-2 స్పూన్లు యాడ్ చేసుకుని పచ్చిమిరకాయలతో పాటు వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఈ ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి తమ్మకాయ ముక్కలను ఉడికించి వాటిని కూడా వేసేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసి దానిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, 1 స్పూన్ జీలకర్రని వేసి మరి కొద్దిసేపు, అంటే ఎక్కువ టైం ఏం కాదు, ఒక 3 మినిట్స్ ఫ్రై చేసేసి చల్లారబెట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేలోపు పోపునైతే రెడీ చేసేసుకుందాం. పోపుకి మీకు తెలుసు కదండి ఏమేమి వేసుకుంటామో, అలానే వీటికి కూడా వేసుకుని పక్కన పెట్టుకున్నామంటే పోపు చల్లారిపోయిద్ది. ఈ చల్లారిపోయినటువంటి తమ్మకాయల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి కచ్చా పచ్చగా లేదా కొద్దిగా బరక ఉండేటట్లుగా పచ్చడి అయితే రెడీ చేసుకోండి. మరి రెడీగానే పోపు అది కూడా పెట్టుకుని పక్కన పెట్టాం కాబట్టి టైం కూడా కలిసి వచ్చిద్దండి. పోపు కూడా కలిపేసేసి పచ్చడిలోకి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నారు అంటే వేడి అన్నంలోకైనా ఇడ్లీ, దోశ వీటిలో టిఫిన్లో కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి. టైం సేవ్ అవుతుంది కదా మెయిన్గా. మరి ఇలా మీరు కూడా తమ్మకాయలు కనుక దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్ది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.